హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, బగారా రైస్ అయితే కుక్ చేశాను. సో వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట. బగారా రైస్ ఎలా చేయాలి సింపుల్గా ఈజీగా క్యారేజ్లో కూడా నేను చెప్పేస్తాను. ఇక్కడ నేను బండి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం గిన్నె వేడెక్కాక ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాను. కోకోనట్ ఆయిల్ అండ్ దెన్ గీ అయితే వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పలావ్ దినుసులు కూడా పక్కన పెట్టుకోవాలి. అన్నీ లైక్ బిర్యానీ ఆకు, స్టార్, అనాస మొగ్గ, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ షాజీరా, ఎలకలు, లవంగాలు, ఆ రెడ్ కలర్ పువ్వు, ఆ బ్లాక్ కలర్ పువ్వు, ఆ పేర్లు నాకు తెలియవండి. సో అన్ని రకాల మసాలా బిర్యానీ మసాలాస్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం ప్యారలల్గానే నేను ఇక్కడ 2 చిల్లీస్, 1 బిగ్ ఆనియన్ అండ్ పుదీనా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా. అవన్నీ కూడా అందులోకి తోసేయాలి, అంటే వేసేసేయాలి. అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఒక కాసేపు నుంచి బాగా కుక్ అంటే కొంచెం స్మూత్ అయిపోవాలి ఆనియన్స్. నేను రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ అన్నానికి సరిపడా రాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇందులో కొత్తిమీర కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఈ గరం మసాలా. గరం మసాలా చాలా కొంచెం వేసుకున్నానండి. నాకు ఎందుకు ఈ మధ్య గరం మసాలాస్ ఎక్కువ ఫుడ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే కొంచెం వేసుకున్నా. అండ్ నేను చెప్పాగా 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే యాడ్ చేస్తాను. ఇది కలిపేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోతే అప్పుడు మనకి పొడి పొడి ఆడుతుంది. నేను అది అబ్జర్వ్ చేశాను. అండ్ దెన్ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఒక్కసారే కలపండి, 10 స్మాల్ కలపద్దు. అప్పుడు ఏమవుతుందంటే బాస్మతి రైస్ అయితే తునికిపోతుంది, ఇరిగిపోతుంది. అంతా అయిపోయాక ఒక మెతుకు తీసి మంచి కట్ అయితే కుక్ అయిపోయినట్టు అప్పుడు పై నుండి కింద దాకా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఆగండి. అప్పుడే సర్వ్ చేసుకొని తినండి. దీనికి మీకు ఏం చెప్పక్కర్లేదుగా. చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, ఇదే నాన్ వెజ్ అయినా పర్ఫెక్ట్ డిష్. వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే రైతాతో పర్ఫెక్ట్ డిష్. టేస్ట్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంతమంది బ్యాక్వర్డ్ కానీ కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటి వీళ్ళు రీల్స్ గట్రా చేస్తున్నారు అనేది. రీల్స్ ఆర్ట్ అయినా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అండి. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, ఉన్నదాంతో ఆ కలర్స్ని చూస్తుంటే నాకు కొంచెం మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది, అందుకే చేస్తుంది. అంతకు మించి ఏం లేదండి, నా ఇంట్రెస్ట్ ప్రకారంగా.